శివుడు నీలకంఠుడిగా ఎలా మారాడు? సముద్రమథనం రహస్యం. నమస్కారం. మన పురాణాల్లో ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి. వాటిలో పరమశివుడు నీలకంఠుడిగా మారిన వృత్తాంతం ఒకటి. శివుడికి ఆ పేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న లోక కళ్యాణ రహస్యం ఏమిటి? ఈరోజు మనం సముద్రమథనం కథను వివరంగా తెలుసుకుందాం. ఒకానొకప్పుడు దేవతల రాజు ఇంద్రుడు తన ఐరావతంపై వెళ్తుండగా దుర్వాస మహర్షి ఆయనకు పవిత్రమైన పుష్పమాలను బహూకరించారు. అయితే ఇంద్రుడు ఆ మాలను నిర్లక్ష్యంగా ఐరావతం మెడలో వేయగా అది మాలను కింద పడేసి కాలరాసింది. దీంతో ఆగ్రహించిన దుర్వాస మహర్షి ఇంద్రుడిని, దేవతలందరినీ తమ సంపద శక్తిని కోల్పోవాలని శపించారు. ఈ శాపం కారణంగా దేవతలు బలహీనపడ్డారు, రాక్షసులు బలం పుంజుకున్నారు. ఈ బ్రహ్మాండంలో మాయా అహంకారాల మధ్య దేవతలు మరియు అసురులు తీవ్రంగా స్వర్గాధికారం కోసం పోరాడుతున్నారు. ఆ సమయంలో ఒక ప్రబలమైన సంక్షోభం మొదలైంది. దేవతలు తమ శక్తిని కోల్పోతున్నారు. ఇంద్రుడు, వాయువు, అగ్ని అందరూ బలహీనంగా మారుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం వారు బ్రహ్మను, తరువాత విష్ణువును ఆశ్రయించారు. విష్ణుమూర్తి వారి ముందుకు వచ్చి చెప్పారు, తమ శక్తిని తిరిగి పొందడానికి అమృతం కోసం పాల సముద్రాన్ని మదించాలని వారికి సలహా ఇచ్చారు. అందులో అమృతం బయటకు వస్తుంది. ఆ అమృతంతో దేవతల శక్తి తిరిగి పునరుద్ధరించబడుతుంది అని చెప్పాడు. సముద్ర మథనం ప్రారంభం. దేవతలు, రాక్షసులు ఒక ఒప్పందానికి వచ్చారు. అమృతం కోసం పాల సముద్రాన్ని మదించాలని నిర్ణయించుకున్నారు. ముందర పర్వతాన్ని కవ్వంగా, ఆదిశేషుని సోదరుడైన వాసుకిని తాడుగా ఉపయోగించారు. వాసుకి తల భాగాన్ని రాక్షసులు, తోక భాగాన్ని దేవతలు పట్టుకొని సముద్రాన్ని మదించడం ప్రారంభించారు. మదనం జరుగుతుండగా ముందర పర్వతం సముద్రంలోకి కుంగిపోసాగింది. అప్పుడు విష్ణుమూర్తి కూర్మావతారం ధరించి మందర పర్వతానికి ఆధారంగా నిలిచారు. హాలాహలం ఉద్భవం. సముద్రం లోతుల్లోంచి అనేక మాయాజలాలు వెలువడ్డాయి. కామధేను, ఐరావతం, కల్పవృక్షం, లక్ష్మీదేవి, అమృతం కూడా వచ్చింది. కానీ సముద్రమథనం తీవ్రంగా సాగుతుంది. అమృతం బయట పడకముందే సముద్రం నుండి ఒక అద్భుతమైన, భయంకరమైన వస్తువు బయటపడింది. అది హాలాహలము, ఒక భయంకరమైన విషం. దీనికి సమాంతరంగా ఎలాంటి శక్తి లేనంత ప్రళయ తీరాలకు తీసుకెళ్లే విషవాయువు. అది బయటకు రాగానే దిక్కులు అన్నీ కంపించాయి. గగనంలో నలుపు చిందింది. వాయువు, అగ్ని అన్నీ మింగిపోయేలా ఆ విషం వ్యాపించసాగింది. ఆ విషం యొక్క తీవ్రతకు లోకాలన్నీ కంపించిపోయాయి. దేవతలు భయంతో తటస్థమయ్యారు. అసురులు వణికిపోయారు. బ్రహ్మ, విష్ణువు కూడా ఆ విషానికి ఎదురులేక వెనక్కి తగ్గారు. ఆ విషం లోకాలను నాశనం చేసేలా వ్యాపించసాగింది. ఆ సమయంలో ఆ విషాన్ని ఆపగలిగే శక్తి కేవలం పరమశివుడికి మాత్రమే ఉందని అందరూ గ్రహించారు. శివుడు విషాన్ని సేవించడం. లోకాలను రక్షించమని దేవతలు, రాక్షసులు
మునులు ఋషులు అందరూ కైలాసానికి వెళ్ళి పరమశివుడిని ప్రార్థించారు. అప్పుడు ఆ నిశ్శబ్దంలో ఒక శక్తివంతమైన రూపం ప్రత్యక్షమైంది. అతనే మహాదేవుడు. ఆయనే పశుపతినాథుడు. ఆయనే విశ్వసంహారకుడు, రక్షకుడు. లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషాన్ని సేవించడానికి అంగీకరించారు. శివుడు నిశ్శబ్దంగా ముందుకు వచ్చాడు. దేవతలు తలవంచారు. ఆయన ఆ విషాన్ని గమనించాడు. ప్రాణకోటిని రక్షించాల్సిన అవసరాన్ని గ్రహించాడు. తప్పకుండా ఏదైనా చేయాలి అని అనుకున్నాడు. ఆయన ఆ భయంకరమైన హాలాహలాన్ని తన అరిచేతిలోకి తీసుకొని ఒక్క గుటుకలో మింగేశారు. అయితే ఆ విషం శివుడి శరీరంలోకి వెళ్లకుండా పార్వతీదేవి తన దివ్యశక్తితో శివుడి గొంతుని పట్టుకున్నారు. విషం గొంతులోనే నిలిచిపోవడంతో శివుడి కంఠం నీలం రంగులోకి మారిపోయింది. అప్పటి నుండి పరమశివుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఈ విశ్వంలోని జీవరాశిని రక్షించేందుకు తాను బాధపడ్డాడు. తన శరీరం విషాన్ని భరించి ప్రపంచాన్ని జీవంగా నిలిపాడు. శివుడి త్యాగానికి దేవతలు, లోకాలన్నీ శివుడికి స్తుతించాయి. ఈ సంఘటన శివుడి కరుణకు, త్యాగానికి ప్రతీకగా నిలిచింది. హాలాహలం సేవించిన తర్వాత కూడా ఆ విషం ప్రభావం వల్ల శివుడికి తాపం కలిగింది. అందుకే భక్తులు శివుడికి నిరంతరం జలాభిషేకం చేస్తారు. ఇది పరమశివుడి నీలకంఠుడిగా మారిన అద్భుతమైన కథ. ఈ కథ మనకు త్యాగం, కరుణ, లోక కళ్యాణం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ కథకు అంతం లేదు. ప్రతి శివుని భక్తుడు ఈ నీలకంఠ తత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఓం నమః శివాయ అనే పవిత్ర మంత్రంతో ఆయనను నిత్యం ఆరాధిస్తూనే ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.